బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు వస్తున్నారని తెలిసి బీజేపీ నేతలు నాంపల్లిలోని పార్టీ ఆఫీసు దగ్గర బీజేపీ నేతలు కర్రలతో సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతలు భారీగా వచ్చి గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా వస్తున్నారని తెలిసి బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ముట్టడికి ప్రయత్నిస్తే వారిని అడ్డుకుంచేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. खबरदार कांग्रेस नायक देशद्रोही खबरदार कांग्रेस नायकुल्लारा खबरदार खबरदार कांग्रेस नायकुल्लारा खबरदार कांग्रेस नायकुल्लारा खबरदार राहुल गांधी खबरदार कांग्रेस पप्पू राहुल पप्पू राहुल पप्पू राहुल బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు వస్తున్నారని తెలిసి బీజేపీ నేతలు నాంపల్లిలోని పార్టీ ఆఫీస్ దగ్గర బీజేపీ నేతలు కర్రలతో సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతలు భారీగా వచ్చి గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బీజేపీ బ్యూరో చీఫ్ గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, చెప్పండి. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము, బీజేపీ నేతలు నిరసనగా అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి దీనికి బండి సంజయ్ ఏమైనా స్పందించారా? అయితే గీతిక చూసుకోవచ్చు, ఉదయం ఏదైతే బీజేపీ నేతలు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరడం, ఆయన అరెస్ట్ చేసిన కాసేపటి క్రితమే, అంటే కాసేపటి హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా బీజేపీకి కౌంటర్ గా కూడా బీజేపీ కార్యాలయం ముట్టడి కూడా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి కూడా బీజేపీ ఆఫీస్ ముట్టడి కూడా రావడం, ఇక్కడ పోలీసులు భారీ భద్రత నేపథ్యంలో కూడా దీనికి కౌంటర్, అంటే కాంగ్రెస్ నేతలకు కౌంటర్ గా కూడా తిరిగి కౌంటర్ ఇచ్చేందుకు, దాడి చేసేందుకు కూడా బీజేపీ నేతలు కార్యకర్తలంతా కర్రలు పట్టుకుని ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ నేతల మీద కూడా దూసుకొచ్చే ప్రయత్నం చేయడం, పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా అటువైపుగా బల్మూరి వెంకట్ నుంచి వాళ్ళు కూడా కొన్ని కర్రలు తీసుకొచ్చి బీజేపీ నేతల మీదకి విసరడం, బీజేపీ నేతల చేతులు కర్రలు తీసుకొని వారి మీదకి విసరడం, ఇరు వర్గాలు కూడా ఒకరి మీదకి ఒకరు కర్రలు తీసుకొని దాడి చేసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు మాత్రమే అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తంగా కూడా నిన్న ప్రధాని ఇంటి వద్ద రాహుల్ గాంధీ ధర్నా చేయడం, దాన్ని దేశ ప్రజల అవమానంగా భావిస్తున్నారంటూ కూడా బీజేపీ ఆరోపిస్తూ గాంధీ భవన్ ముట్టడి నేపథ్యంలో, అంటే పోటాపోటీగా ఒకవైపు గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు వెళ్తే వారికి కౌంటర్ గా బీజేపీ కార్యాలయం ముట్టడిని కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రావడం తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బల్మూరి వెంకట్ వచ్చినప్పుడు మాత్రం బీజేపీ నేతలు కర్రలు తీసుకొని వారి మీదకి ఇచ్చినట్టు ఉద్రిక్త వాతావరణం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే బీజేపీ కార్యాలయం వద్ద భద్రత అయితే కట్టుదిట్టంగానే కొనసాగుతా ఉంది. ఈ యొక్క రెండు జాతీయ పార్టీలు కూడా అంటే 5-6 నిమిషాల వ్యవధిలో కూడా రెండు కూడా సమీప దూరంలో కూడా ఉండడం కూడా యొక్క ఉద్రిక్తలు కూడా మరింత కూడా ఊతమిస్తాం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గాంధీ భవన్ అటువైపుగా ఉంటే బీజేపీ రోడ్డు ఇతర వైపుగా ఉండడం, అంటే ఇద్దరు నేతలు గాంధీ వైపు వెళ్ళడం, మరో ఇద్దరు నేతలు కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు బీజేపీ వెళ్ళడం, ఇదంతా కూడా ఒక వైపుగా కూడా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర అరెస్టు జరిగినప్పటికీ ఆ యొక్క కార్యక్రమం అంతా అయిపోయినప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ నేతలు బీజేపీ దగ్గరికి రావడం, బీజేపీ నేతలు కాంగ్రెస్ వైపు గాంధీ భవన్ వైపు వెళ్ళడం తోటి ఎంత కూడా ఉద్రిక్త వార్తలు కొనసాగుతోంది. ముఖ్యంగా అయితే రాహుల్ గాంధీ అదేవిధంగా విదేశీ శక్తుల కుట్రలో భాగంగానే నిన్న మొన్న పార్లమెంటు మీద కూడా దేశ యువతను రెచ్చగొట్టి ఉసిగొల్పి దేశ భద్రతకు, దేశ ఔన్నత్యాన్ని కూడా ఈ విధంగా కూడా కించపరుస్తూ అవమానపరుస్తూ కాంగ్రెస్ ఇండి కూటమి నేతలంతా కూడా విద్యార్థులను ఉసిగొల్పుతూ ఈ విధంగా చేయడం ప్రజాస్వామ్యానికి, దేశ ఔన్నత్యాన్ని కూడా అవమానపరచడం కూడా బీజేపీ ఒకవైపు ఆరోపిస్తూ ఉంది. దీనికి కౌంటర్ కూడా బీజేపీ యొక్క నిరంకుశిత పాలన దేశంలో కొనసాగుతుంది. మోడీ ఎవరి మాట వినట్లేదు, ఇక్కడ యువతను పట్టించుకోవట్లేదు, ఒకవైపు దేశ ప్రజలను పట్టించుకోవట్లేదు, అదేవిధంగా దేశంలో చిన్న సన్నకారు పరిశ్రమవేత్తలను అదేవిధంగా ఉపాధి కల్పించకుండా దేశ నిరుద్యోగం కూడా పెరిగిపోతా ఉంది. ఇట్లాంటి సమస్యల మీద చర్చ లేకుండా కేవలం రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంగా విద్యార్థి పక్షాన, దేశ ప్రజల పక్షాన ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే దీనికి బీజేపీ రాజకీయంగా రాజకీయ పార్టీ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల ముట్టడి మీదకి పంపించడం ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యాలయం ముట్టడి కూడా వస్తున్న తరుణంలో మరి మొత్తం కూడా బీజేపీ వర్షన్ అయితే క్లియర్ గా ఒకటే చెప్తా ఉన్నారు, దేశ ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేయడం ఇది రాజకీయంగా, అంటే విద్యార్థి ముసుగులో విద్యార్థులను బూచిగా చూపించి రాహుల్ గాంధీ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మోడీ చరిస్మాతో, రాహుల్ గాంధీ చరిస్మా తక్కువ ఉంది కాబట్టి మరింత పెంపొందించుకునేందుకు రాహుల్ గాంధీ మోడీని ఏ విధంగా అయితే ఆయన మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా ధర్నా చేయడం, అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ బ్రీచింగ్ కూడా రాహుల్ గాంధీ ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, ఆయనకు నిరసన చేసే హక్కు ఉంది, ప్రజా సమయుతంలో నిరసన చేసిన హక్కు ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా దేశ నడిబొడ్డున జంతర్ మంతర్ అనే ఒక నిరసన కార్యక్రమానికి కూడా ఒక వేదిక ఉంది. మరి కావాలంటే అక్కడ నిరసన చేసుకోవచ్చు, కానీ దేశ ప్రధాని ఇంటి వద్దరికి అంటే భద్రత కట్టుదిట్టంగా
ఉన్నాక దాన్ని బ్రిడ్జ్ చేస్తూ కూడా రాహుల్ గాంధీ అదేవిధంగా తన యొక్క సహచర ఎంపీలతో ధర్నా చేయడం ఇదంతా కూడా ప్రపంచ దేశాల ముందు కూడా భారతదేశ ప్రధాని యొక్క గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా దేశ ప్రజలను అవమానించే విధంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం మాత్రం దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా దేశవ్యాప్తంగా పార్టీ పిలుపుల నేపథ్యంలో భాగంగా ఉదయం గాంధీ భవన్ వైపు కూడా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముట్టడికి వెళ్లడం, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను వలయాన్ని తోసుకుని వెళ్లే ప్రయత్నంలో ఆయన అరెస్ట్ చేయడం, ఏదేవిధంగా తనతో పాటు కూడా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పరిస్థితి చూసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ తిరిగి బీజేపీ నేతలు గాంధీ భవన్ వైపు వెళ్లి ముట్టడి చేయడం, దానికి కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు రావడం, ఇక్కడ బీజేపీ నేతలు అయితే వారికి కౌంటర్ గా కూడా కర్రలతో అంటే పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వచ్చి కూడా కాంగ్రెస్ నేతలకు దాడికి ప్రయత్నించడం, ఇరువురు కర్రలతో ఒకరి మీద ఒకరు కర్రలు తీసుకోవడం కారణంగా ఇక్కడ మీడియా కవరేజ్ అంటే ఈ యొక్క ఉద్రిక్తతలు అదేవిధంగా వార్తా కవరేజ్ లో భాగంగా మీడియా ప్రతినిధులు కూడా కొంతమంది కూడా గాయాలయ్యాక ఒక ప్రతినిధికి మాత్రం తలకు బలమైన గాయం రక్తస్రావం రావడం కూడా పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే బీజేపీ కార్యాలయం దగ్గర అయితే పోలీస్ 3 అంచెల వ్యవస్థ అయితే భద్రతా వ్యవస్థ అయితే కొనసాగుతూ ఉంది. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇక 2 జాతీయ పార్టీ నేతలు ఒకవైపు బీజేవైఎం అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నేతలు అదేవిధంగా బీజేపీ రాష్ట్రంలో అరెస్ట్ అయిన తర్వాత కూడా అటువైపు నుంచి కూడా రోహిన్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వచ్చి బీజేపీ కార్యాలయం దగ్గరికి ముట్టడికి రావడం మొత్తం ఇదంతా కూడా రాజకీయ రణరంగంగా బీజేపీ కార్యాలయం వైపు కానీ బీజేపీ గాంధీ భవన్ వైపు కూడా వెళ్ళేటువంటి ట్రాఫిక్ అంతా కూడా అంతరాయమైన పరిస్థితి ఏర్పడుకోవచ్చు. మొత్తానికి కూడా వర్షం ఒకవైపు కొనసాగుతున్ననే ఈ విధంగా 2 పార్టీల నేతలు మాత్రం ఒకరి మీద ఒకరు ఆరోపిస్తూ రాజకీయ రణరంగంగా మాత్రం ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎదురుదాడులు చేసుకున్న పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతూ విధంగా ప్రయాణికులకు తీవ్రంగా ట్రాఫిక్ జామ్ కూడా పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మరి బీజేపీ ఆరోపిస్తున్న దాన్ని కూడా కాంగ్రెస్ ఒకవైపు కూడా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే బీజేపీ మీద దేశ ప్రధాని నిరంకుశత్వం కూడా ఆయనకు బాధ్యత వహిస్తూ ఒకవైపు నీట్ పరీక్ష పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దానికి అనుగుణంగా అంటే ధర్మేంద్ర ప్రధాన్ కూడా మద్దతు ఇస్తూ తనకు ఒత్తాసు పలుకుతుంటే కేంద్ర ప్రభుత్వం కీలక వ్యక్తులైనటువంటి దేశ ప్రధాని కానీ అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా కూడా ఖచ్చితంగా దేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వాళ్ళకు బాధ్యత వహిస్తూ అదేవిధంగా నిరంకుశతంగా పాలన కొనసాగిస్తారు కాబట్టి ప్రజాభిప్రాయం మేరకు ప్రజా నిరసనలకు తలొగ్గి కూడా వాళ్ళు రాజీనామా చేయాలంటూ కూడా నిన్న రాహుల్ గాంధీ 1-2 గంటల పాటు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడం, ఒకవైపు కాంగ్రెస్ దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా ప్రజా విజయంగా కూడా దేశ చరిత్రలో ఇప్పటి వరకు అంటే తక్కువ అంటే వేలలో కూడా లెక్క పెట్టుకోవచ్చు. గతంలో ఇలాంటి అంటే దేశ ప్రధాని ఇంటి ముందు కూడా ఇలాంటి ప్రజా నిరసన కార్యక్రమం కూడా జరగని పరిస్థితి. కానీ ఈ రోజు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన నాయకత్వంలో కూడా ఈ విధంగా ధర్నా చేసి దేశ ప్రజలు ఉన్నటువంటి అంటే దేశ యువతకు ఉన్నటువంటి సమస్యలు కానీ వారి డిమాండ్లో ఉన్నంత కూడా దేశం నలుమూలలు అంటే దేశం అంతా కూడా విద్యార్థుల పక్షాన జరిగినటువంటి నీటి పేపర్ పరీక్షలో కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించిన దేశ విద్యాశాఖ మంత్రి కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, వారి యొక్క తప్పిదాలను ఎత్తి చూపడంలో మాత్రం రాహుల్ గాంధీ సక్సెస్ అయినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్ గా మాత్రం బీజేపీ అయితే ఇది అంతా కూడా విదేశీ శక్తులను విదేశీ కుట్రల విధంగా ఇప్పటికే బంగ్లాదేశ్ జమాతే ఇస్లాం కూడా యొక్క ధర్నా కార్యక్రమం అంటే సీజేపీ ప్రొటెస్ట్లకు ఏవైతే పార్లమెంట్ ముట్టడి కానీ అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా జంతర్ మంతర్ జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసనలు కూడా బంగ్లాదేశ్ నుంచి కూడా మద్దతు రావడం, అదేవిధంగా ఇటీవల నేపాల్లో జరిగినటువంటి ఏదైతే జంజీ ఉద్యమం ఉందో దానికి అనుగుణంగా అంటే అక్కడ జరిగినటువంటి కుట్రలో భాగంగానే ఇక్కడ కూడా అక్కడ ఉన్న విదేశీ శక్తులంతా కూడా వచ్చి ఇక్కడ న్యాయమైన డిమాండ్లతో విద్యార్థులు కొంతమంది వాళ్ళ పక్షాన ప్రభుత్వం వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ వినతులను ఇప్పటికీ వింటున్నప్పటికీ కూడా కావాలని అసాంఘిక శక్తులు యొక్క విద్యార్థి ఉద్యమంలో వారిని ఉసిగొల్పి ఆ ఉద్యమంలో పాల్గొని మొన్నటి జరిగినటువంటి పార్లమెంటు నిరసన కార్యక్రమంలో మాత్రం ఒకవైపు ప్రభుత్వ ఆస్తుల మీద కేంద్ర ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేయడం, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులను దాడులు చేయడం, అదేవిధంగా పోలీసు సిబ్బందులు ఉన్నటువంటి మహిళలని కూడా చూడకుండా వారి మీద దాడులు చేయడం ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదంటూ కూడా బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ముఖ్యంగా బీజేపీ నేతలు అయితే ఈ యొక్క నిరసన కార్యక్రమాలను మాత్రం గాంధీ వన్ వైపు కొనసాగిస్తున్న తరంలో మరి పోలీసులు భద్రత అయితే బీజేపీ ఆఫీస్ దగ్గర కట్టుదిట్టం ఉంది. అయితే కొంతమంది మన దగ్గర బీజేపీ ఆఫీస్ దగ్గర కొంతమంది బీజేపీ కార్యకర్తలు అడిగి తెలుసుకున్న అసలు బీజేపీ నేతలు యొక్క కాంగ్రెస్ పార్టీ అసలు ప్రధాన ఉద్దేశం అంటే కాంగ్రెస్ పార్టీ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతలు వాళ్ళు అడిగి తెలిసినప్పుడు అసలు ప్రధాన కారణం ఏంటి, మీరు గాంధీ భవన్కి ఎందుకు వెళ్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం గుండెల మీద కూర్చొని కత్తిపోటు ఓడడం. అదే నిన్న జరిగింది. ఢిల్లీ లోపల ప్రధానమంత్రి నివాసం పైన రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గూండాలు పోయి దాడి చేశారు. నీకు పార్లమెంట్ లో చర్చించడానికి సమయం ఉంది, ఆ చర్చకు సిద్ధమని బీజేపీ చెప్పింది, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు పార్లమెంట్ లో చర్చించరు, స్ట్రీట్ కి వచ్చి స్ట్రీట్ మీద స్ట్రీట్ ఫైట్ చేస్తా ఉంటారు. ఇది ఎంతవరకు అది ప్రజల కోసము నిజంగా యువత కోసం అయితే మేము కూడా యాక్సెప్ట్ చేసిన వాళ్ళము. మీకు చర్చించడం కోసమే కదా ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని పార్లమెంట్ పంపింది. పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడ దాడులు చేయడాన్ని ఎంతవరకు సమంజసమని
తెలంగాణ కాదు భారతదేశంలో ఉన్న యువత మొత్తం అడుగుతుంది. మీ ఆధ్వర్యంలో ఈ దేశంలో వేల కొద్ది పేపర్లు లీక్ అయినాయి, అప్పుడు మీరు మాట్లాడరు. ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రము ఆడ కేరళ విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళపై లాఠీ చార్జ్ చేస్తారు, వాటర్ కెనాన్ వాడతారు. సేమ్ థింగ్ పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. పంజాబ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులు ప్రశ్నిస్తే, యువకులు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేస్తారు. కానీ బీజేపీ పాలిస్తున్నటువంటి ఢిల్లీ లోపల 20 రోజులుగా బీజేపీ పార్టీ ధర్నా చేస్తుంది. అప్పటి వరకు ఎవరు ఏమనలేదే. ఎప్పుడైతే మీరు అక్కడ ట్యాంకు నిండా ఏవైతే రాళ్లు పట్టుకొచ్చి రాళ్లు దాడి చేసిరో పోలీసుల మీద, అప్పుడే మొదలైంది కదా ఇష్యూ. కానీ మీకు చర్చించడానికి బాధ్యతయుత పదవులు ఉండి మీరు చర్చించాల్సింది పోయింది దాడులు చేయడము, యువతను తప్పుదాన్ని పట్టించే ఒక కార్యక్రమం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీన్ని బీజేపీ ఖండిస్తుంది. ప్రజాస్వామ్యయుతంగా మీ యొక్క పార్టీ ఆఫీస్ కూడా వాళ్ళు కాంగ్రెస్ నేతలు వస్తే మీరు కర్రలు పట్టుకొని రావడం ఇది ప్రజాస్వామ్య హింసను ప్రేరేపిస్తున్నారు. మేము రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నేతృత్వంలో పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. చేస్తుంటే ఇక్కడ చూసిరు కదా వేల కొద్ది పోలీసులను పెట్టేసి మమ్మల్ని అరెస్ట్ చేయించేసి స్టేషన్ లో పంపించారు కదా. మమ్మల్ని పంపించిన తర్వాత కాంగ్రెస్ గూండాలు, ఐఎమ్ మెన్షనింగ్ దిస్ వర్డ్, దట్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆయన మా ప్రిమిసెస్ కి వచ్చి ఈయన దాడి చేసిపోతాడు. నేను పోలీసులు చెప్తున్నా, మీ కాకి వర్ది ఉతార్కే కాంగ్రెస్ కా వర్ది పెయిన్ లో. అక్కడ మంత్రి లోక్ భవన్ లో పోతాడు. ఎట్లా పోతాడు? ఇక్కడ బీజేపీ ఉన్న నాయకులకి ఇక్కడ దాటనియలేదే, మరి వాళ్ళు ఎట్లా వస్తారు ఇక్కడ దాకా? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కదా. నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నా, మీకు కమిట్మెంట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ అయితే ఇమీడియట్లీ వాడిని బల్మూర్ వెంకట్ పట్టుకపోయి లోపల రాళ్ళు ఇసురుతాడు. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివా లేకపోతే గూండానా? ఇది మేము అడుగుతా ఉన్నాం. సిగ్గుండాలే. మీరు చూసి కదా విజువల్ లోపల మా పార్టీ ఆఫీస్కి వచ్చి తొడగొడతావా బిడ్డ? నీ సంగతి చెప్తాం. డెఫినెట్లీ ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే. బీజేపీ కార్యకర్తలు ఎవరు ఊకోరు. అయితే మొత్తానికి కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీజేపీ కార్యాలయానికి రాళ్లు విసరడం కూడా ఎంతవరకు ఇది ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రజాప్రతినిధి కూడా రాళ్లు విసరడం ఎంతవరకు అంటే కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే బీజేపీ కార్యాలయం దగ్గర అయితే పోలీసుల భద్రత కొనసాగుతోంది. అదేవిధంగా ఎలాంటి శాంతికి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అయితే భద్రత కొనసాగుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ రవితో గోవింద్, HM TV.